నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. మొంద వచ్చేస్తోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం నేటి ఉదయానికి తుఫానుగా, రేపటికి తీవ్ర తుఫానుగా రూపాంతరం. 28వ తేదీ రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. పలు జిల్లాలకు అత్యంత భారీ వర్షాల ముప్పు. ప్రజల్ని అప్రమత్తం చేయాలి. అంతరాయం లేకుండా వాతావరణ హెచ్చరికలు పంపాలి. మొబైల్ టవర్ల వద్ద జనరేటర్లు, డ్రోన్ల ద్వారా సహాయక చర్యలకు ఏర్పాట్లు చేయండి. తుఫాను సన్నాహక చర్యలపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు. తుఫాను ముప్పుతో పోర్టులు ఖాళీ. సురక్షిత ప్రాంతాలకు 15 నౌకలు, మత్స్యకారుల తరలింపు. ముందస్తు ఏర్పాటుతో కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల యంత్రాంగం సిద్ధం. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు. తుఫాను సహాయ చర్యలపై సమీక్షించిన హోంమంత్రి అనిత. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లు కొలిక్కి. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా, ఏజెన్సీలోనూ మరొకటి. 10 కొత్త రెవెన్యూ డివిజన్లు, కొన్ని కొత్త మండలాలకు ప్రతిపాదనలు. మంగళవారం సీఎంతో చర్చించనున్న మంత్రివర్గ ఉపసంఘం. అనంతరం తుది నివేదిక తయారు. నవంబర్ 7వ తేదీన మంత్రివర్గం ముందుకు. ఇక ఆన్లైన్లోనే భూ వినియోగ మార్పిడికి అనుమతులు. అణుశక్తితో నడిచే క్రూజ్ క్షిపణి ప్రపంచంలోనే తొలిసారిగా సిద్ధం చేసిన రష్యా. స్లాట్ బుకింగ్తో సీసీఐ పత్తి కొనుగోళ్లు. అంతర్జాతీయ వృద్ధికి పునాదిగా భారత్ ఆసియాన్ భాగస్వామ్యం. ప్రధాని మోదీ ఉద్ఘాటన. విద్య, పర్యాటకం తదితర రంగాల్లో సహకార పెంపునకు కృషి చేస్తున్నట్టు వెల్లడి. 40 బస్సుల సీజ్. 361 కేసులు. ట్రావెల్స్ బస్సుల్లో రవాణా శాఖ ముమ్మర తనిఖీలు. అనేక బస్సుల్లో ఉల్లంఘనల గుర్తింపు. ఛత్తీస్గఢ్లో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు. సంబంధిత సంస్థలలోనే స్టాక్ మార్కెట్ పెట్టుబడుల భద్రం. అంతర్జాతీయ వృద్ధికి పునాదిగా భారత్ ఏషియన్ భాగస్వామ్యం. మొందా తుఫాను కారణంగా నిర్మలా సీతారామన్ రాష్ట్ర పర్యటన వాయిదా. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించండి అని వెల్లడి చేసిన మంత్రి సవిత. నవంబర్ 7వ తేదీ నుండి వివిఐటియు బాలోత్సవ్. నకిలీ మద్యం తయారీకి గోవాతో లింకులు. 3వ రోజు విజయవాడలో కొనసాగిన నిందితుల విచారణ. ఇట్లు కుమారి అరుణ ఎద్దుల.